నేటి ప్రభుత్వం బాధ్యతల లిస్టులో తాజాగా మున్సిపల్ ఎంప్లాయీస్ కూడా జాయిన్ అయ్యారు. వాళ్ళ కష్టాలు వర్ణాతీతంగా ఉన్నాయి. వీళ్ళని పర్మనెంట్ చేస్తానని చెప్పి వాగ్దానం ఇచ్చి మడమ తిప్పిన వాటిలో మరొకటి కూడా జాయిన్ అయింది. ఇలా ప్రతి సంగతిలోనూ ప్రభుత్వం మోసం చేస్తానే వస్తుంది. ప్రజల్ని, ఉద్యోగుల్ని, రైతుల్ని, ఎవరిని చూసుకున్నా కానీ ఆశా వర్కర్లని, అంగన్వాడీ వర్కర్లని, టీచర్లని, ప్రతి ఒక్కరిని ఇలా మోసం చేసుకుంటూ వస్తున్నాయి. ఈ ప్రభుత్వం నిజం కింద మారిపోయింది. ఇంత దారుణమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. వీళ్ళు కనీసం ప్రజలందరూ సమ్మె చేసుకునే హక్కు కానీ వాళ్ళ కోరికలు ప్రజలకు తెలియజేసే హక్కు కూడా కోల్పోయి పూర్తిగా దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. గుడివాడ మున్సిపాలిటీ వరకే చూసుకుంటే ధరలు పెరిగిపోయి జీతం పెరక్క అదే జీతంలో ఇప్పటికే నడుస్తూనే ఉండి వాళ్ళని పర్మనెంట్ చేస్తానని పర్మనెంట్ చేయకుండా అలాగే 3 చనిపోయారు కరోనాలో. వీళ్ళు చేసిన సేవలు అమోఘమైన సేవలు గుడివాడ వచ్చిన తర్వాత నుంచి చెప్తానే ఉన్నారు. ఎంతో వేదన పడే టైంలో వీళ్ళు చేసిన సేవలు వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి పనిచేశారు. వీళ్ళందరూ కాంట్రాక్ట్ ఉద్యోగులే. వాళ్ళు 3 చనిపోయారని తెలిసింది. వాళ్ళ 3కి కాంపన్సేషన్ కూడా ఏమి ఇవ్వలేదని చెప్తా ఉన్నారు. నిజమేనండి? కాంపన్సేషన్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఏమీ రాలేదు. కరోనా బెనిఫిట్స్ ఏమీ ఇవ్వలేదు. సో ఇలాంటి దుర్మార్గమైన పరిపాలన జరుగుతుంది. మరీ గుడివాడలో చాలా దారుణమైన పరిస్థితి ఉంది. 250 మందికి కాంట్రాక్ట్ ఉద్యోగులను తీసుకుంటానికి అప్రూవ్ అయినా కానీ దాన్ని కూడా తొక్కిపట్టి ఇప్పుడు దాకా కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా జాయిన్ అవ్వని పరిస్థితి నిలబడింది. ఏజ్ 60 దాటిన వాళ్ళందరినీ రిటైర్మెంట్ ఇచ్చి పంపించారు. వాళ్ళ స్థానంలోనే కుటుంబ సభ్యులకి కనీసం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. అది జరిగే పరిస్థితి లేదు. నేను పూర్తి మద్దతు ప్రకటిస్తూ ఉన్నాను వీళ్ళకి. ఈ ప్రభుత్వంలో మీరు చేయలేకపోతే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళ న్యాయమైన కోరికలన్నీ చంద్రబాబు గారికి నివేదించి వీళ్ళకి న్యాయం జరిగేట్టుగా చూస్తానని చెప్పి మాటిస్తూ ఉన్నాను. అదే రకంగా చనిపోయిన 3కి 50,000 రూపాయల చొప్పున నేను కాంపన్సేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పుడే ప్రకటించాను. నాకు తెలిసింది కూడా ఈరోజే 3 చనిపోయారు అని. సో వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా మనందరికీ ఉంది. వాళ్ళు కరోనా తెచ్చుకుని కరోనాలో చనిపోతాం అనేది చాలా దురదృష్టకరం. అలాగే గవర్నమెంట్ మారిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్న వ్యక్తులకి ఇక్కడే మున్సిపల్ ఆఫీస్లోనే మళ్ళీ ఉద్యోగం వచ్చేట్టుగా చేస్తానని కూడా ప్రమాణం చేస్తూ ఉన్నాను. వీళ్ళ న్యాయమైన కోరికలు ప్రతిదీ తీరుస్తానికి నా వంతు సాయం నేను చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. దయచేసి గుడివాడ పట్టణ ప్రజలారా ఆలోచించండి. ఈ దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఈసారి మనం గద్దె దించకపోతే మన వర్కర్ల పరిస్థితి కానివ్వండి, అదేవిధంగా మన రాష్ట్ర భవిష్యత్తు కానీ అగమ్య గోచరంగా మారుతుందని తెలియజేస్తూ రాము గారు ఇచ్చిన హామీలు ఏదైతే మాకు చాలా సంతోషదాయకంగా ఉంది. వారికి తెలియగానే గుడివాడ వర్కర్స్ 3 చనిపోయిన కూడా తెలియదు. వారికి దారిలో చెప్పడం జరిగింది. వారికి ఆర్థిక సహాయం ప్రకటించారు. వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ వర్కర్ తరపున వారికి పూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మీరు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి వర్కర్ యొక్క సమస్యలను ముందు పెట్టి నెరవేరుస్తారని హామీ ఇచ్చారు. హామీ మాకు చాలా సంతోషదాయకం. ఎందుకంటే ఇంతవరకు అంత ముందు నాయకులు ఎవరైనా కూడా హామీలు ఇచ్చింది లేదు, చేసింది లేదు, ఇచ్చినా చేసింది లేదు. కానీ మీ హామీలు మీరు నిలబెట్టడం మీ మీద పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే మీరు గుడివాడలో పుట్టి పెరిగి గుడివాడకి ఏదో చేద్దామని సేవా భావంతో గుడివాడకి ఎంటర్ అయ్యి చాలా సేవా కార్యక్రమం చేయడమే కాకుండా దాంతో పాటుగా ప్రతి ఒక్క సమస్యను మీ సమస్యగా తీసుకొని ముందు దాన్ని నెరవేర్చే విధంగా ముందు అడుగులేస్తున్న మీకు మా అందరూ సపోర్టు సహకారాలు ఉంటాయని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. చేస్తున్న ఈ పోరాటాలకు
పూర్తి మద్దతు ఇస్తున్న మన తెలుగుదేశం పార్టీ నాయకులు వెనుగల రాము గారికి, అలాగే మన టీడీపీ నాయకులకి వచ్చి మా శిబిరంకి వచ్చి మాకు సంఘీభావం తెలిపినందుకు మా మున్సిపల్ వర్కర్స్ వెల్ఫేర్ సొసైటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే మా న్యాయపరమైన డిమాండ్స్ మీద మేము చేస్తున్న ఈ పోరాటానికి పూర్తి మద్దతు ఇచ్చిన మా నాయకులందరికీ, అలాగే మేము మా కరోనా టైంలో చనిపోయిన మా వర్కర్స్కి ఈ శిబిరంకి వచ్చి మా సమస్యలని విన్నవించుకున్నప్పుడు మా సమస్యలు విని మాకు మా వర్కర్స్కి చనిపోయిన వారికి 50,000 రూపాయలు చొప్పున ఎక్స్టేషన్ ప్రకటించినందుకు మా వర్కర్స్ తరఫున మా రాము గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.